హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీలో చాలామందికి గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చిన ఒక ప్రఖ్యాతమైన చారిత్రాత్మకమైన ఒక స్టేట్మెంట్ గుర్తుండే ఉంటుంది. అదే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మరింత ప్రమాదకరమని. ఎస్, ఆయన ఏమి ఆలోచించి చెప్పారో, ఎటువంటి సందర్భాల్లో చెప్పారో తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ అని మాత్రం నిర్ద్వందంగా చెప్పగలను. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ నవతరం నాయకుడిగా, యువ నాయకుడిగా ప్రచారం అవుతున్న 54 ఏళ్ల రాహుల్ గాంధీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని చూసిన తర్వాత ఒక్కసారి అదేంటో మీరు కూడా చూడండి. मैं सच बोलता हूं और मेरी बात आप अच्छी तरह सुन लो. अगर हिंदुस्तान में मैच फिक्सिंग का चुनाव बीजेपी जीते और उसके बाद संविधान को उन्होंने बदला तो इस पूरे देश में आग लगने जा रही है. जो मैंने कहा याद रखो, ये देश नहीं बचेगा. जो मैंने कहा याद रखो, ये देश नहीं बचेगा. చూశారు కదా, నిజానికి వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యము లేకపోతే రాజ్యాంగం అనే పదాలు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక అర్థం కాని పరిస్థితి ఇలాంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత. బహుశా ప్రజాస్వామ్యం అనే పదం కూడా వీళ్ళని చూసి తలదించుకుంటుందేమో అనిపిస్తుంది వీళ్ళ వ్యాఖ్యలు చూస్తూ ఉంటుంటే. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న దాని వెనకాల చాలామంది చూసి, అయ్యో రాజ్యాంగం పట్ల వీళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు, రాజ్యాంగం మారిపోతుందేమో అన్న ఆందోళనతో ఇట్లా మాట్లాడుతున్నారు అని చాలామంది అనుకుంటారు. కానీ దీని వెనకాల ఉండే వాస్తవమైన ఉద్దేశం వేరు. దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ దానికంటే ముందు అసలు ఈ స్టేట్మెంట్ ఇవ్వటంలో రాహుల్ గాంధీ పరిణితి ఎంత దారుణంగా ఉందో, రాహుల్ గాంధీకి ఉన్న రాజకీయ పరిపక్వత ఎంత చిల్లరగా ఉంది అనేది ఒక్కదాంతో అర్థమైపోతోంది. మామూలుగా ఇది బీజేపీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమో లేకపోతే రాజకీయ వ్యవహారమో అయ్యుంటే కనుక ఖచ్చితంగా నా బొట్టోడికి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ నా దేశ ప్రయోజనాలు, నా దేశం యొక్క అంతర్గత భద్రత, నా దేశం యొక్క సమగ్రత ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ముడిపడి ఉన్నది కాబట్టి ఈరోజు నాలాంటి వాడు మాట్లాడాల్సిన అగత్యం ఏర్పడింది. ఏమంటాడు రాహుల్ గాంధీ? మొదటగా, ఒకవేళ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికల్లో గనక బీజేపీ గెలిస్తే, అంటే ఇదేనా ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల వీళ్ళకున్న గౌరవం? అంటే ఒకవేళ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల గెలిస్తే అంటే వీళ్ళు గెలిస్తేనేమో అది నిష్పక్షపాతంగా లేకపోతే పారదర్శకంగా జరిగినట్టు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలిస్తే అదేంటి, అదే రకమైన మ్యాచ్ ఫిక్సింగ్. గతంలో మరి మీ తాతలు, నాయనములు వీళ్ళందరూ పాలించినప్పుడు వాళ్ళందరూ వరుసనే గెలుచుకుంటూ వచ్చారే. అప్పుడు ఎవరు కూడా ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్, బ్యాలెట్ పేపర్లో గుద్దేసుకుంటున్నారు అని అనలేదు కదా రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు మోడీ గారు మూడోసారి గెలిచే అవకాశం కనిపిస్తుంటే మాత్రం ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట ఎట్లా వస్తుంది? ఓహో, అంటే చెప్పకనే మీ ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నట్లు అనుకోవాలన్నమాట. అన్నమాట ఏంటి? ఉన్నమాటే మీరు మీ ఓటమిని ఒప్పేసుకున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమైపోతుంది. అయితే ఈ వీడియో చూసేవాళ్ళు చాలా మంది కింద కామెంట్లు పెట్టచ్చు, రాహుల్ గాంధీకి తెలుగు రాదు కదా, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నాం, రాహుల్ గాంధీకి ఏం అర్థమైద్ది అని చెప్పేసి. ఈ మాటలు మాట్లాడేది రాహుల్ గాంధీ గురించి మాత్రమే కాదు, రాహుల్ గాంధీకి చారేసుకునేవాడు ఎవడన్నా అవసరం అనుకుంటే చారేసుకుంటాడు, లేదా అసలు ప్రజాభిప్రాయము, ప్రజల వాక్కులతోటి మాకు సంబంధం లేదు అనుకుంటే నాలాంటి వాడు మాటలు వినకుండా క్లాత్ ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోతారు. అది వాళ్ళ కర్మ. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాహుల్ గాంధీ చెప్తున్న మాటల్ని బుర్రకెక్కించుకునే కొంతమంది అమాయక కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి వాస్తవాలు తెలియాలిగా. వాళ్ళకు తెలియజెప్పటం కోసం ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఇలా ఒకవేళ గనక భారతీయ జనతా పార్టీ గెలిచి ఆ తర్వాత రాజ్యాంగాన్ని గనక మార్చే పరిస్థితి వస్తే, మారిస్తే ఈ దేశంలో అగ్గి రాజుకుంటుంది, ఈ దేశం అనేది లేకుండా పోతుంది, ఈ దేశాన్ని ఎవ్వడు కాపాడలేడు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, 70 ఏళ్ల నుంచి దేశాన్ని ఎదుగు బొదుగు లేకుండా గొర్రెతోక బెత్తడన్నట్టుగా పక్కన పడేసి పెట్టిన నీ పార్టీ, నువ్వు కూడా ఈ రోజున దేశం గురించి, దేశ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఇది ఎలాంటి దయనీయమైన స్థితితో నాకైతే అర్థం కావట్లా. అండ్ మోరోవర్, నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎక్కడా కూడా మేము రాజ్యాంగాన్ని మారుస్తాము, మేము రాజ్యాంగాన్ని లేకుండా చేస్తాము అని అనట్లేదు కదా. ఎవరో ఒక పార్టీ నాయకుడు ఏదో సందర్భంలో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి అది పార్టీ లైన్ కింద తీసుకొచ్చి మీరు ప్రచారం చేస్తూ ఈ ఎన్నికల మొత్తంలో ఒకే లైన్ తీసుకుంటూ వచ్చారు. మీరు కావచ్చు, మీ కింద చెంచాలు కావచ్చు, అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఎస్, మారిస్తే మార్చొచ్చు గాక. నిజానికి మోడీ గారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ పార్టీ లైన్లో కానీ ఎక్కడా మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అధికారికంగా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతర పక్షాలన్నీ కూడా, అంటే బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా, ఎన్డీఏతర పక్షాలన్నీ కూడా
వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు అంటూ చేస్తున్న ప్రచారమే కాబట్టి ఆ ప్రచారం నమ్మిన తర్వాత కూడా ప్రజలు ఆ ప్రచారం విన్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే యాక్చువల్లీ ఆ నిర్ణయం పట్ల అంటే రాజ్యాంగాన్ని మార్చాలనే నిర్ణయం పట్ల తమ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసినట్లే అనుకోవాలి. అయినా ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని మార్చే హక్కు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలకి ఎప్పుడు ఉంది. ఆ విషయం రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఆ లూప్ హోల్స్ ని ఆ బొక్కల్ని బేస్ చేసుకునే కదా మీ నాయనమ్మ గారు గతంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఆ చీకట్లోనే భారతదేశపు రాజ్యాంగం యొక్క సమగ్ర స్వరూపాన్ని మార్చి పారేశారు కొత్త కొత్త పదాలన్నీ కలిపి. ఓహో అంటే మీరు మారిస్తే ఓకే, కానీ మీ వ్యతిరేక పక్షాల వాళ్ళు ప్రజాభీష్టం మేరకు ప్రజల చేత ఆమోదించబడి పార్లమెంటరీ వేదికగా చేరుకుని ఎన్నికయ్యి అక్కడకు వచ్చి పార్లమెంటరీ విధానాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని మార్పులు చేస్తానన్నా లేదా రాజ్యాంగాన్ని మార్చేస్తానంటే మాత్రం మీకు నచ్చట్లేదు. అంటే అంటే ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మీ మాటే వినాలి. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే కాంగ్రెస్ చెప్పినట్టే ఆడాలనే మీరు కోరుకునేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏమి భారతదేశాన్ని రాజ్యాంగం లేని రాజ్యాంగం మారుస్తామని అనలేదే. ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు రాజ్యాంగం మార్చాలి అంటున్నా ఆ రాజ్యాంగం ఉన్న రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నారే తప్ప అసలు రాజ్యాంగం లేని దేశంగా మారుస్తామని అనలా. అండ్ మోరోవర్ నీకు ఇంకో విషయం అర్థం కావాల్సింది ఏంటంటే ఒకవేళ మార్చాలి అని భారతీయ జనతా పార్టీ కనుక ఫిక్స్ అయితే రాహుల్ గాంధీ అండ్ బ్యాచ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మార్చాలి అని భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఫిక్స్ అయితే దాన్ని ఎవరూ ఆపలేరు. మీకు తెలుసా ఈ పుస్తకం చూస్తున్నారా? జనహిత సాధనకై జరగాలి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ. ఈ బుక్ 2002వ సంవత్సరంలో ప్రింట్ అయిన పుస్తకం ఇది. 2002వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో బుక్ ప్రింట్ అయితే 2019కి వచ్చేపాటికి అది జరిగిపోయింది. ఎవడాపలేడు. ఎందుకంటే వాళ్ళ సంకల్పంలో నిజాయితీ ఉంది, వాళ్ళ కోరికలో దేశభక్తి ఉంది కాబట్టి. అలా ఒకవేళ నిజాయితీతో కూడిన దేశభక్తితో కూడిన సంకల్పంతో వాళ్ళు మార్చాలి అనుకుంటే దెబ్బకి జరిగిపోతూ వెళ్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పరమాత్ముడి ఆశీస్సులు ఉంటాయి. అయితే ఇది జరగటానికి ముందు కూడా చాలామంది ఆర్టికల్ 370 రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయింది, దేశం బొంగ అయింది, బొత్స అయింది అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఏమీ అవ్వలేదు, అంత సజావుగా జరిగిపోయింది. అలా చేయగల చాణక్యత, అలా చేయగల సమర్థత అక్కడ పైన ఇద్దరికి ఉంది. వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నీలాంటి వాళ్ళు చూసుకుంటూ ఉండటమే తప్ప దేన్ని ఆపలేరు, దేన్ని మార్చలేరు. ఇదే కాదు, దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ గుణాత్మక మార్పులన్నిటిని కూడా వీళ్ళు ఎంతో ప్లాన్డ్గా చేసి తీసుకొస్తున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా భవిష్యత్ అవసరాలను కూడా దృష్టి పెట్టుకుని తీసుకొస్తున్నారు. ఈరోజు రాజ్యాంగం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. మరి దేశపు చట్టాల గురించి ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, వీటన్నిటి స్థానంలో కూడా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి చట్టాలన్నీ భారతీకరణ చేసేసి తీసుకొచ్చారు. ఇంకో 2-3 రోజుల నుంచి అమల్లోకి కూడా రాబోతున్నాయి. ఏమి ఆపారు? మీరు ఏమి ఆపలేరు, ఏమి చేయలేరు. కానీ భారతదేశ ప్రజలారా, హిందూ బంధువులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఈసారి భారతీయ జనతా పార్టీని రాజ్యాంగం మారుస్తారు అంటూ టార్గెట్ చేయటం వెనకాల అసలు ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి రాజ్యాంగం మీద ప్రేమ కాదు, లేకపోతే రాజ్యాంగం పట్ల బాధ్యత అంతకంటే కాదు. వీళ్ళ అసలు బాధ ఏంటంటే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసి చూపించింది. ఇంకా భారతీయ జనతా పార్టీని అధికారంలో కొనసాగిస్తే ఒకటి కాంగ్రెస్ ముక్త భారత్ అనేది సాకారం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనపడకుండా పోతుంది. అది కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు. కాబట్టి చెప్పే కదా ఇందాక, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ ఈ దేశానికి ఎక్కువ నష్టం చేస్తుంది. అటువంటి నష్టం చేయటం కోసం అధికారంలో లేని కాంగ్రెస్ ఇన్ని రకాల దుష్ప్రచారాలకు పాల్పడుతుంది. మొదటి కారణం. రెండవది, అయోధ్య ఏ విధంగా అయితే సాకారమైందో అలాగే కాశీ, మధురని కూడా ఈ భారతీయ జనతా పార్టీ సారథ్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటారు హిందువులు అన్న ఒక భయం వీళ్ళకి కలుగుతుంది. అయితే దీని కారణంగా వాళ్ళు ప్రచారం చేయలేరు. కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతర మతాల పక్షాల వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర రాజకీయ పక్షాల వాళ్ళు కావచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే కాశీ, మధురని కూడా ఆక్రమించుకుని హిందువులకు కట్టబెడతారనే ప్రచారం వీళ్ళు మొదలు పెడితే ఈ దేశంలో 70% ఉన్న హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టేస్తారు. కాబట్టి హిందువులకి భారతీయ జనతా పార్టీ పట్ల, వాళ్ళు చూపిస్తున్న హిందుత్వ అనుకూల విధానాల పట్ల ఏమాత్రం ఆకర్షణ కలగకుండా ఉంటూనే ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న కొంతమంది వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకమైన అభద్రతా భావాన్ని కల్పిస్తూ, ఇదిగో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం తీసేస్తుంది, మీ రిజర్వేషన్లు తీసేస్తుంది అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళల్లో లేని విషయాన్ని నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి హిందువులరా, భారతదేశ ప్రజలారా,
మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్స్ మళ్ళీ అయిపోవచ్చినాయి. ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎదురులేని శక్తిగా ఈ ప్రపంచం ముందు నిలబడతారు, దానిలో డౌటే లేదు. కానీ ఆలోపే ఇంత దుష్ప్రచారం చేస్తున్న ఈ ఇంటి దొంగల విషయంలో కూడా మీరు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇది రాజకీయం. వీడిపోతే వాడు, వాడిపోతే వాడు అమ్మ మొగుడు అన్నట్టు ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు తప్పుడు ప్రచారం చేయడం కోసం. కాబట్టి ఒక పార్టీనే ఇలాంటి ప్రచారం చేస్తుందని అనుకోకండి. మోడీ గారిని గెలిచే అవకాశం లేక ప్రతి ఒక్కళ్ళు అబద్ధాలని ఆశ్రయిస్తున్నారు, మోసాలని ఆలంబనగా చేసుకుని రాజకీయం చేయడానికి తయారవుతున్నారు. అటువంటి వాళ్ళందరి ఆటలు కట్టించాలి, అటువంటి వాళ్ళందరి మాటలు పక్కన పెట్టాలి, అటువంటి వాళ్ళందరి నాటకాలని కూడా ముగించాలి. ఎందుకంటే ఈ భారతదేశం విశ్వగురు అవటానికి ఎంతో కాలం పట్టదు. కానీ ఈలోపే ఆ పద్ధతికి బ్రేక్ వేసేసి భారతదేశాన్ని ఎదగకుండా చేయాలని, భారతదేశాన్ని ఒక మత రాజ్యంగా మారేలాగా చేయాలి అని చెప్పేసి అనేక కుహనా సెక్యులర్ పార్టీలు మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయం చేస్తూ గత 7 దశాబ్దాలుగా దేశాన్ని భ్రష్టు పట్టించిన పార్టీలు ఈరోజు మళ్ళీ ఇలాంటి తప్పుడు విధానాలని ఆసరాగా చేసుకుని ఈ దేశపు హిందువులకి, ఈ దేశానికి తీవ్రమైన నష్టాన్ని చేయాలని చూస్తున్నాయి. దయచేసి వాళ్ళందరి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీనే ఉండాలి, నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయినాయి, అయినా కూడా నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పటికీ కాదు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా కూడా భారతీయ జనతా పార్టీనే భారతదేశానికి శ్రీరామ రక్ష. ఇదెవరన్నా రాజకీయ లైన్ అనుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు. కారణం ఏంటి అంటే నా దేశ ప్రగతి, నా దేశ సంక్షేమం, దీనికంటే ఏది ఎక్కువ కాదు. చూస్తున్నారు కదా, జనహిత సాధన కోసం ఏం చేయటానికైనా సరే వెనకాడని వాడే భారతీయుడు, ఏం చేయటానికైనా వెనకాడని వాడే నిజమైన హిందువు. నేను నిజమైన హిందువుని, నేను స్వచ్ఛమైన భారతీయుడిని. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.